18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచింది. పంజాబ్తో జరిగిన టైటిల్ పోర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 పరుగులతో చారిత్రాత్మక విజయం అందుకుంది. దీంతో 18 ఏళ్ల ఐపీఎల్ కల నెరవేరింది. తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న ఆర్సీబీకి ఆ సంతోషం ఎంతోసేపు లేదు. ప్రస్తుతం ఆర్సీబీ లీగల్ సమస్యలు ఎదుర్కొంటోంది. చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన స్టాంపేడ్లో 11 మంది చనిపోయారు. ఈ ఘటనకు కారణమైన ప్రతి ఒక్కరిని కర్ణాటక పోలీస్ విచారిస్తుంది. ఈ ఘటనపై ఇప్పటికే ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఈవెంట్ మేనేజర్లపై కేసులు బుక్ చేశారు. తాజాగా ఆర్సీబీ కర్ణాటక హైకోర్టు మెట్లెక్కింది. ఈ ఘటనలో కావాలనే తమని ఇరికిస్తున్నారని ఆరోపిస్తూ తమపైన నమోదైన కేసును కొట్టివేయాలని ఆర్సీబీ యాజమాన్యం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో అక్రమంగా ఇరికించారని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పోర్ట్స్ లిమిటెడ్ తరపున న్యాయవాది కోర్టు ఎదుట తమ వాదనలు వినిపించారు. ఈ కేసును రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఆర్సీబీతో పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా తమపై నమోదైన కేసుకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.